రావచ్చునా? రండి. అమ్మా, మీ దయవల్ల ఈ గండం గడిచి గట్టెక్కింది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మీరు సాక్షాత్తు ఇందులో పొగడాల్సిందే ఉంది. చూడండి అమ్మా, మీ మాట తీరు వినయం చూడగా మీరు బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. గొప్ప కుటుంబీకులని చెప్పకనే చెప్పుచున్నది. కారణాంతరముల వల్ల అజ్ఞాతవాసం చేస్తున్నట్టున్నారు. నా కోరికల్లా ఒక్కటి, ఈ ఒక్క పూట. అదో అదే అడగకూడదని ముందుగానే చెప్పాను. ఎంత మాట, ఎంత మాట! అడగనండి. ఈ వేళప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. ఇంకొక జాము పోతే తెల్లవారిపోతుంది. ఉదయమే మా అందరితో కలిసి పట్టెడు ప్రసాదం ఆరగించి మీ అభిష్టానుసారంగా. అలాగే. అమ్మా, ఇంకొక మాట, మిమ్మల్ని తోబుట్టుగా భావించి చెబుతున్నాను. మీరేమీ అనుకోకపోతే ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా. వస్తాను. సరే. ఒరేయ్, దద్దోజనం లేరా? ఏ నిద్ర పడుతుందా? జ్వరపడాలా? రాజు కన్నా ముందు రవికాంతులు, గజము కన్నా ముందు గంటల చప్పుడు. కంట్రాక్టర్ కన్నా ముందు గుప్పమంటూ వాసన. ఏంటి బాగా అట్టంటావా? ఇవాళ శృతి బాగా పట్టినట్టున్నావే. మామూలే, 6:30 అంటే 6:30. సరే గాని ఇవాళ నాటకం ఉంది నా స్వామి రంగా. ఏమి రక్తి గట్టింది, ఏమి రక్తి గట్టింది. ఆ పాట, ఆ దిరు సభ. నేను చెప్పలేదు. అదంతా రేపు ఉదయం మాట్లాడుకుందాం గానీ నువ్వు వెళ్ళి పడుకో. ముందు బాగోదు, అప్పుడే పడుకోవడం ఇది. సరే కానీ ఆ కొత్త పిల్ల, అబ్బా దంచుదానుడా, ఏం మూతగా ఆడేసింది. నెమ్మదిగా. ఏం దరువు వేసిందయ్యా, అదరగొట్టింది కదయ్యా. 2 కళ్ళు చాలలేదనుకో. అవునవును, చాలా బాగా ఆడి. ఆ మాట చిన్నంగా అంటావే. నేను పుట్టి తిరిగిన తర్వాత అటువంటి పిల్లని, ఇటువంటి ఆటని, మీ అంటి జోడిని నేను చూడలేదంటే నమ్ము. ముందు నువ్వు వెళ్ళిరా. ఇంకోటి ఏవు, ఇన్నాళ్ళు ఆడింది ఒక పిల్ల. ఎవరది? సుబ్బక్క, దిబ్బక్క. అబ్బే నారాయణ, ఈ పిల్ల కాలిగోటి కింద బలాదు. నా ఇంటి రసికుడే. ఆశ్చర్యపోతే. అవునవును. ఏంటి, ఏం చెప్పుకొచ్చాను? అదే నువ్వే ఆశ్చర్యపోయానంటున్నావు. అమ్మతోడు. నీకేమిటయ్యా, నాకే ఆశ్చర్యం వేస్తే. స్టేజి మీద నాకున్న ఇన్నాళ్ల అనుభవంలో నా అనుభవంలో ఎందరినో చూశాను. ఒక్క పూటలో ధీరపై ఆకలింపు చేసుకుని, పాటలు అర్థం చేసుకుని, కంఠస్థం చేసి ఇంత అద్భుతంగా వేసిన అమ్మాయిని ఈ ఒక్కరినే చూశాను. ఏమిట్రా చేస్తున్నావు? విసురుతున్నాను బాబు గారు. ఏడిశావు, దొరికారు మేళం. అదయ్యా, ఏదో పూర్వజన్మ సుకృతం ఉండి ఉండాలి, లేకపోతే ఇంత శక్తి రాదు. రాదా? రాదు కదా. ఒప్పుకున్నావా? నేనే కదయ్యా చెప్పింది. అంటావు ఎందుకు కదలేవయ్యా, గాడిదని. ఓహో, అది సరే. ఏంది, ఏం చెప్పాలనుకున్నావు? ఏమో. అదే, ఆ కొత్త పిల్లకి ఎవరు దిక్కులేరని చెప్పావుగా. ఆవిడే చెప్పింది. మరి ఇంకే, నా మాట వింటావా? త్వరగా ఒకటి చెప్పయ్యా, వినపడుతుంది. సుగంధం కాదు, వాసన. ఇలా సరుకు మంచి దొరకలా, గిరాకెంట. అందుకే నా ముగ్గు బద్దలు. నా మాటిని ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టి జోడు కట్టావు, ఈ కంపెనీలోనే పడి ఉంటుంది. తర్వాత విషయం నేను చూసుకుంటా, నాకు వదిలిపెట్టు. ఊరి దుర్మార్గుడా, మమ్మల్ని కాపాడిన దేవతని మేమనుకుంటుంటే నీ సలహా ఇదా? చిచ్చే. నా మాటిని కాస్త దూరంగా ఉండి మాట్లాడు. అదేనయ్యా, మీరిద్దరు జోడు కట్టి నాటకాలు ఆడితే నేను పర్మనెంట్ కాంట్రాక్టర్ అయిపోతా. అప్పుడు దేశం అంతా తిప్పుతా. ఉద్ధరించావు. ఇదిగో కాంట్రాక్టర్, నీ నోటికన్నా బుద్ధి మరింత కంపు కొడుతోందయ్యా. మంచి చెప్తే వినకపోతే ఎంత బాగోతారో. మంచి వద్దు, చెప్పవద్దు కానీ నువ్వు వెళ్ళిరా. నీ మేలు కోసమే చెప్తున్నా. వెళ్తావా లేదా? నా మాటలు వినిపించుకోవడం అల్లరి పెట్టావంటే రేపే డేరా ఎత్తేస్తా. అబ్బా, ఆ పని మాత్రం చేయొద్దు. మంచి చెప్తే ఎవడు వినకపోతే నేనేం చేశాను? పోలీసులు తిరుగుతున్నారో, కాస్త జాగ్రత్త. వట్టి అమోనియా సరుకు. రేయ్ రారా, రేయ్ రాళ్ళు బట్టి కాస్త గట్టిగా కింద. ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా. ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా.
పిల్ల కొత్త పిల్ల నేను కంట్రాక్టర్ రత్తయ్య గారిని ఏమిటా మోస్తా ఏటప్పుడు ఆడపిల్లడే గద్దె నీకేం పని అంటే ఓహో నాకే అసలుతావే కంట్రాక్టర్ నీ పాడు బుద్ధి పోలిచ్చావు కాదు ఏ భాగవతులు అంటే చులకరా అది కాదే నీకు మంచి మాట చెప్తే నువ్వు వినలా ఆ పిల్లతో చెప్పి ఒప్పించి నిన్ను ఒక ఇంచుమని చేద్దామంటే ఆహా తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూరం మేతకున్నంత నీ పుట్టాడు పో బయటికి ఏటా మంచి మర్యాద లేకుండా మర్యాద రేపు పొద్దున పంచాయతీ ప్రెసిడెంట్ గారితో చెప్పి ప్రెసిడెంట్ మన ఇన్ఫ్లుయెన్సర్ సంగతి తెలియదు అన్నమాట మనం అనుకుంటే రేపు ఈ పాటికి ఆ ప్రెసిడెంట్ గద్దె దింపించేస్తాం గద్దె దించితే నీ వీపు అయితే వచ్చి అమ్మాయి గారు కాలమేపడు ఆడ మనిషి కాలం మీద ఉన్నా? అబ్బే అది మన జాతి కానే కాదు. అయితే వెయ్యిందా తడువు దిగిందా మొత్తం అబ్బే 600 గ్రాము దిగిపోయా అయితే ఇక్కడే ఉండు అప్పుడు భయపడకండి ఈ కంట్రాక్టర్ చేత మీ అమ్మా 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 అయ్యో భగవంతుడా దేవత అంతర్ధానం అయిపోయింది సార్ ఈ ప్రాంతంలో ఒక అమ్మాయి ఒంటరిగా కనిపించిందా? అమ్మాయా ఏమిటి అర్థం లేని ప్రశ్నలు ఎవరు నువ్వు నేనా? ఆ పిల్ల తాలూకేలండి. మారిపోతేను. ఓహో ఆ అమ్మాయి పేరు రాదు కదూ? అవును సార్. మీకు తెలుసా? తెలుసా? నువ్వు అమ్మాయి తరుగుతున్నావా? అబ్బాయి లేదండి, వెతుకుతున్నాను. మేము నీకోసమే వెతుకుతున్నాం. పద పోలీస్ స్టేషన్ కి, అక్కడ తెలుస్తాం నీ సంగతి. తమరు మఫ్టీ పోలీసులా? అయ్యో బాబు తమ దయవల్ల ఈ పీడ ఇరగడైపోయింది. 3 మాసాల నుంచి కంటి కునుకు లేక అల్లాడిపోతున్నాం. ఈ రోజు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రవుతాం. వాట్ మ్యాన్, పులిని ఇంటికి తీసుకెళ్లి గోళ్లు తలా తీయించి హెడ్ స్టఫ్ చేసి డ్రాయింగ్ రూమ్ లో పెడదాం. అయ్యగారికి ఇది 18వ పులి తెలుసా? హలో సార్, 2 గుళ్ళు గురి తప్పకుండా కొట్టారు. పైగా నాకు ప్రమాదం తప్పించారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ ఎందుకు మ్యాన్, నిన్ను కాపాడడానికి షూట్ చేయలేదుగా, పులిని చంపాలని కొట్టాను. దట్స్ ఆల్. అదే మిస్టర్, అదే నేను చెప్పేది. పులిని చంపబోయి నన్ను చంపలేదుగా, అంతే. దట్స్ ఆల్. వాట్ మ్యాన్, మాటకు మాట కొట్టావే. యు ఆర్ వెరీ షార్ప్.
నిన్ను కాపాడేందుకు థ్యాంక్స్ అన్న చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నన్ను కాపాడలేదని మీరే కదా సార్ అన్నారు. అయినా నన్ను ఒకళ్ళు కాపాడడం ఏమిటి? నా చేతిలో గన్ను లేకపోయింది కానీ లేకపోతే నేనే కాల్చేసేదాన్ని. కాల్చేసేవాండి. అయితే నీకు భయం లేదంటావు? అంటాను. కరెక్ట్. చావు ఎప్పటికైనా తప్పదు. వీరుడికి ఒకటే చావు, పిరికి వాళ్లకు 100 చావు. కరెక్ట్ కరెక్ట్. వాట్ మ్యాన్? Yes, sir. ఇంతకు నువ్వెవరో చెప్పలేదు. మీరు అడిగారా? ఫన్నీ, వెరీ ఫన్నీ మ్యాన్. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. చెప్తాను సార్. విల్ యూ కీప్ ఇట్ ఎ సీక్రెట్? yes. నేను సిఐడి ఆఫీసర్ని. వాట్? yes, సిఐడి. మీరు? నేనా? ఏదో పని పాట లేని వేటగాండి. సిఐడిలకు జంగిల్లో పని. ఈ ప్రాంతాల్లో ఒక హంతకుడు తిరుగుతున్నాడు. వాడి కోసం. ఐ సీ. నేను కాదు కదా. నో నో నో. నీ పేరేమిటి? అబ్దుల్ హరీం. అబ్దుల్ ఖరీం? ఇదేదో మారు పేరులా ఉంది. నీ అసలు పేరు చెప్పవన్నమాట. మీరు ఎలాగ నమ్మరు కాబట్టి ఏ పేరు చెప్పినా ఒకటే సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. వీరభద్రరావు. Nice to meet you, sir. వాట్ మ్యాన్? సిఐడి చెయ్యి ఇంత మెత్తగా ఉంది. సార్, చెయ్యి మెత్తనైనా గుండె చాలా గట్టింది సార్. వాట్? చూద్దామా? ఏది? ఒక్కసారి బలంగా నా గుండె మీద కొట్టు, తర్వాత నీ గుండె మీద కొడతాను. ఎవరు తట్టుకుంటారో చూద్దాం. కమాన్. సార్ సార్ వద్దులేండి, మీదే గట్టిది. ఫన్నీ, వెరీ ఫన్నీ మ్యాన్. నువ్వు సిఐడిగా ఉండతగ్గవాడని నీకు పట్టు విడుపులు బాగా తెలుసు. వాట్ మ్యాన్? Yes, sir. చీకటి పడుతోంది. నాకు జంగిల్ బంగ్లాలో బోరు కొడుతోంది. ఈ పూట గెస్ట్ గా ఉండి నాతో పాటు భోజనం చేసి. నో నో నో, నాకు చాలా పని ఉంది సార్. వాట్ మ్యాన్? ఏమిటా పని? అంతకుండి పట్టుకోవడమేగా. రేపు ఉదయం పట్టుకోవచ్చులే. వాడు మనిషే, ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు. కమాన్. నో ప్లీజ్. ఐ సాడ్ కమాన్. ఎస్ సార్. కమాన్ కమాన్. సార్, ఈట్ మ్యాన్. తింటాను సార్. భోజనం చూస్తుంటేనే భయం వేస్తుంది సార్. భయమా? పులిని చూస్తేనే భయపడిన వాడివి, భోజనం చూస్తే భయమా? వాట్ మ్యాన్? చూడు, చూడటానికి భయంగా ఉన్నా తింటే రుచిగా ఉంటుంది. కమా వద్దు. వాట్ మ్యాన్? ఎక్కి లాగిపోయా? ఎక్కలేడు సార్, గుండె ఆగిపోయింది. వాట్ మ్యాన్? గుండె గట్టిదన్నావుగా, ఆగదులే. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు హడల కొడితే ఎక్కిళ్ళు పోతాయంట. కమా. వాట్ మ్యాన్? ఏమి తినకుండా అలాగే కూర్చున్నావు? మీరు చేయటం చూసి నా కడుపు ఎండిపోయింది సార్. ఇప్పుడేం చూసావు నా తిండి? వయసులో ఉండగా ఒక్క వేటపోతును వండి పెడితే ఎముకలు లేకుండా పడపడమంటూ నవిలి తినేవాడు. 50వ బడిలో పడ్డానా? 5-6 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతానంటే ఎవడు నమ్మడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా సార్? కాదు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వచ్చారు. ఇప్పుడే వస్తారు. గంట క్రితం కబురు చేస్తే ఉండమా? వాట్ మ్యాన్? గడిగా గడిగా. యు ఆర్ మిస్టర్ మోహన్? ఎస్ సార్. యు ఆర్ డేరియర్? ఎస్ సార్. మదర్ రంగారావు దొరికారా? నో సార్, ఈ ఫారెస్ట్ లోనే ఎక్కడో. నాన్సెన్స్! ఇంకా ఎక్కడో అంటారేమిటి? మీరంతా ఏం చేస్తున్నారు? ఇవాళ రేపట్లో? నో నో నో, ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఇక్కడే 4-5 రోజులు క్యాంప్ చేస్తున్నాను. ఈలోగా తీసుకొచ్చి చూపించాలి. ఎస్ సార్. ఇఫ్ యూ ఫెయిల్, పాపం వస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. గుడ్ నైట్.
సార్ కోడిగుడ్లు కావాలా సార్? వద్దు. కట్టెట్ కావాలా సార్? అక్కర్లేదు. ఐస్ వాటర్ కావాలా సార్? వద్దంటుంటే. సరే సార్. బట్లరు, సార్ మీ అయ్యగారికి ఏ ఉద్యోగం? అయ్యో అదే తెలీదా సార్? సార్ ఈ జిల్లాకంతటికి పెద్ద పోలీస్ అధికారి, సూపరింటెండెంట్. సూపరింటు అదే సార్. మంత్రులు. వాట్ మ్యాన్? సార్, ఏమిటి? ఏమీ తినకుండా వచ్చి నీళ్లు తాగేస్తున్నా. ఇక చాలు సార్. పీక వరకు తిన్నాను. ఇంకా తిన్నాను. Then don't. Uday, come on. థ్యాంక్ యూ ఫర్ ద డిన్నర్ సార్. వెళ్ళొస్తాను. వాట్ మ్యాన్? అర్ధరాత్రి పూట ఎక్కడ తిరుగుతావు? పోయి పడుకో. అది కాదు సార్. I said get in and sleep. Come on. సార్, What's ready? Take rest. కర్మ. వాట్ మ్యాన్? ఇంకా నిద్రపోకుండా అలాగే కూర్చున్నావా? కమా, రిమూవ్ ది కోట్. హాయిగా నిద్రపో. గుడ్ నైట్. గుడ్ డే సార్. Yes. నేనే. వాట్ మ్యాన్? సిఐడి పోలీస్ ఆఫీసర్కే టోకా ఇవ్వాలని చూస్తున్నావా? నో సార్. నువ్వు అసలు సిఐడివేనా? నో సార్. దెన్ వాట్? నీ పేరు రాధ కదూ? చల్ మ్యాన్, నువ్వు భీమశంకరం గారు అమ్మాయి కదూ? ఎస్ సార్. ఇల్లు వదిలి వచ్చి ఎన్ని రోజులయ్యి? వాటికి 9. ఎందుకు వచ్చావు? చల్ మ్యాన్, ఎందుకు వచ్చావు? మా నాన్నగారు నాకు ఇష్టం లేని సంబంధం నిశ్చయించారు. అందుకని. నీకు ఇష్టమైన కుర్రాడెవరు? వేణుగోపాలరావేనా? అతను నువ్వు కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నారు కదూ? అవునండి. ఆ సంగతి మీ నాన్నకు చెప్పావా? లేదు. చెబితే ఏమయ్యేదో తెలుసా? ఈ పాటికి మీరిద్దరూ హనీమూన్ ట్రిప్ లో ఉండేవారు. అంటే తెచ్చి పిల్ల. మీ నాన్న తెచ్చిన సంబంధం కూడా నువ్వు ప్రేమించిన వేణుగోపాలరావే. ఏమన్నారు? అవును, వేణుగోపాలరావే అంటున్నాను. ఆ సంగతి తెలియక మీరిద్దరూ వాదించుకున్నారు, నువ్వు పారిపోయావు. నిజంగా? అయ్యో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న బెంగతో మంచం పట్టాడు. అక్కడ వాడు అంతే, నిద్రాహారాలు మానేసి వెర్రిగా చూస్తున్నాడు. ఎవరైనా పలకరిస్తే రాధా రాధా అని కలవరిస్తున్నాడు. అప్పుడు నీ ఫోటో తెచ్చి నాకు చూపించాను. భగవంతుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బ్రతికుంటే ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తానని మాటిచ్చాను. లక్కీగా నువ్వు నా చేతికే పట్టుబడ్డావు. నేను ఎవరినో తెలుసా? పోలీస్ ఆఫీసర్ని మాత్రమే కాదు, ఆ వేణుగాడికి మేనమావను కూడా. అంటే నీకు బాబాయ్ అన్నమాట. నువ్వు వెంటనే బయలుదేరి వాడి ప్రాణం కాపాడు. హరియా. బాబాయ్ గారు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. కదా ఆర్డర్లీ. ఎస్ సార్. అమ్మాయి గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టినా. ఎస్ సార్. గో మ్యాన్. సార్. వాట్ మ్యాన్? నన్ను మ్యాన్ అనకండి సార్. బాబాయ్ గారు. ఓ దట్స్ గుడ్. చూడు, ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని అమ్మాయిలా పెట్టు. థ్యాంక్ యూ. స్వీట్ గర్ల్. రాధా, వేణు, రాధా. లక్కీ కప్.
పొద్దుననగా వెళ్ళిపోయాడు. ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో. తిండి తిప్పలు కూడా లేవు. ఇంకా 4 రోజులు ఇలాగే గడిస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది. నన్ను ఏం చేయమంటావే? నయానో భయానో వాడికి చెప్పి శ్వాస మళ్లించకపోతే నాకేదో భయంగా ఉందండి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. బాబు వేణు, బాబు, నాయన, నాన్నగారు పిలుస్తున్నారా? పిలిచారా నాన్నగారు? భోంచేద్దురా బాబు. పొద్దున్నుంచి నీ కోసం మీ అమ్మ కాచు కూర్చుందిరా. ఆకలి లేదు. ఆకలి లేదంటే ఎలారా? 10 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చాయి. కసిరి పాలైనా తీసుకో బాబు. వద్దమ్మా, నాకేం వద్దు. వేణు, నీకు ఆ అమ్మాయికి పెళ్ళయ్యే యోగం లేదు. ఏం చేస్తాం? భగవంతుడు అలా నిర్ణయించాడు నాయన. భగవంతుడు ఏమీ చేయలేదు నాన్న. ఆ నేరవంతా నాది. నాయన, నీ బాధ నాకు తెలుసు. కానీ మా క్షోభ కూడా ఆలోచించు. వయోవృద్ధులు మా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని నిన్ను చూసుకుని బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా బాధ పెడతావురా? ఎంతో కాలం బాధ పెట్టలేండి. బాబు, వేణు, ఏమిటా మాటలు? మమ్మల్ని ఎందుకు ఇలా హింస పెడతావు? నాన్నగారు, అవును, ఆ అమ్మాయికి మనకు రుణం తీరిపోయింది. ఆ పిల్ల కోసం నీ బ్రతుకు భవిష్యత్తు పాడు చేసుకుంటావట్రా? భవిష్యత్తు జీవోత్సవాలకు భవిష్యత్ ఏమిటి? నీ భవిష్యత్ ఏమిటో నేను నిర్ణయిస్తాను. రేపే మరో సంబంధం ఖాయపరిచి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. తెలిసిందా? మంచిది నాన్నగారు. నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. వేణు, 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 బాబు, నాయనా, బాబు, వేణు, వేణు, బాబు, రాధ, నువ్వు ఇక రా. నేను పరిహాసానికి ఆడిన నాటకం ఎన్ని విపరీతాలకు దారితీసింది. నన్ను భగవంతుడు కూడా క్షమించడు రాధ, క్షమించడు. రాధ, జరగరానిది ఏదైనా జరిగి ఉంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉండదు. బాబు, ఎవరు అక్కడ? బాబు, బాబు. రాముడు, వెంకన్న, ఏమయ్యారు అందరూ? ఎక్కడికి వెళ్ళారా? వెంకటరత్న గారు మీరేనా? అవునమ్మా, ఏం కావాలి? అదే మీ అబ్బాయి వేణు ఎక్కడున్నాడు? నువ్వు భీమశంకరం గారి అమ్మాయి కదమ్మా? అవునండి. అయ్యో దేవతల సమయానికి వచ్చావు తల్లి, సమయానికి వచ్చావు. నువ్వు ఇక కనిపించవు. నిరాశ చేసుకుని అబ్బాయి గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు. ఎంత పిలిచినా పలకటం లేదు. ఏం అఘాయిత్యం చేసుకుంటాడు ఏమో. రామ్మ, త్వరగా రా తల్లి. లోకమంతా విషాన్ని ద్వేషిస్తుంది, కానీ నిన్ను చేరుకోవడానికి వాళ్ళ ఈ విషయమే నా పాలిట అమృతమైంది. వేణు, 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 నేను వచ్చేసాను. వేణు, వేణు, నేను నీ రాధని. సరస్వతి వేణు, 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 వేణు.
రాధా 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 అసలు మేమంతా నిన్ను చూడడానికి బయలుదేరాం. ఇంతలో తొందరపడి ఫుల్లాగా నువ్వే పారిపోయావు. నిదానం గల బుద్ధిమంతులు కదా, తమరు ఆ విషయాన్ని ముందుగా రహస్యంగా నాకు తెలియపరచచ్చుగా. అదే నేను జోక్ చేద్దామని. జోకా? మై గాడ్, ఆ జోక్ కాస్తలో నన్ను మీకు శాశ్వతంగా దూరం చేసేది. నాకు తెలుసు రాధ, ఆ క్షణం నుంచి నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు ఊహించలేవు. నేనైనా బాధపడింది. ఆడది ఒంటరిగా ఇల్లు వదిలి వెళ్తే ఎన్ని అగచాట్లు పడాలో బాగా అర్థమైంది. ఇక చాలు, నాకే కాదు ఏ ఆడపిల్లకు ఇలాంటి దురవస్థ రాకూడదు. నవరాత్రుల్లో 9 గండాలు గడిచి గట్టెక్కాను తెలుసా? అంటే తొలి రోజు బయలుదేరి 9వ రోజు చేరావన్నమాట. కాదు, 10వ రోజు. ఇవాళ విజయదశమి. దేవి విజయం ప్రసాదించింది ఈ రోజు. నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నవరాత్రికి దుర్గని పూజిస్తున్నా. ఆ పూజాఫలం దక్కకుండా పోతుందా? నేను రాధారాధకు, నా పూజ కూడా ఫలించింది వాళ్ళు. ఏమిటది? చెప్పనా? ఇది కాదు, ఇది అది కాదు, ఇది. థ్యాంక్ యూ. హలో, ఏమిటా ఉష్లు? ఇంకా పెళ్లి కానీ లేదు, అప్పుడే జబర్దస్తిగా. కొంచెం దగ్గరగా రమ్మంటే. అదే నన్ను కాపాడారని చెప్పలా ఆనందరావు గారు, ఆయన. ఓహో, దేవదాసు. దయచేయండి డాక్టర్ గారు, దయచేయండి. డాక్టర్ గారు. ఏది పిచ్చి డాక్టర్ గారా? షో. నెమ్మది నెమ్మది. చల్లమ్మ, నీకోసం అట్టికెల్లో కొబ్బరి బొండాలు అట్టుకొచ్చేసినాను. మరి మా అన్న శాంతన్న నేనంటే ఎంతో అపేక్ష. బాగున్నాడు బిల్లేడు. నమస్కారం, దయచేయండి. సుందరరామయ్య గారు. ఓహో, భాగవతార్ గారు, దయచేయండి దయచేయండి. నమస్కృతుడు. ఎవరో తెలుసా? శ్రీ 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 సత్యవంత మహారాజులు గారు. ఓ గ్రాండ్. సరే గాని పెళ్లి కొడుకు మేనమాము ఇంత ఆలస్యంగానే రావటం, ఈ ఒక్క పూట సెలవు పెట్టలేకపోయావు? సెలవు ఎందుకు బాబు గారు, సమయానికి వచ్చేసాగా. గంధం పుచ్చుకో. వారెవరో తెలుసా? తెలుసు. వారిని మర్చిపోగలనా? దట్స్ గుడ్.
అవును గాని 7 వచ్చారు, 8 ఆయన చెప్పానుగా, పాపం గోపన్న. చనిపోయాడు కదా. ఏమిటో మాటలు. ఓహో, అవునవును. మరి 9 ఆయన? ఆయన నా పక్కనే ఉన్నారుగా. ఇప్పుడే కాదు, ఈ క్షణం నుంచి ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. తాళి కట్టిన తర్వాత ఇంకా దగ్గరగా వచ్చి నండి, అందరూ మన వైపు చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది. బాబు సూత్రధారణ. Naughty girl. What, man? What next? Honeymoon?